హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే ఏం టెంపుల్ అది? సారల మైసమ్మ టెంపుల్. నేను మా పాప, మా బాబు రాలేదు, మనకి ఓమనుకుంటుంది. ఇప్పుడు మేము ఫిలిం సిటీ దగ్గర వచ్చినాము, ఫిలిం సిటీ దాకా వచ్చినాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తా. కాకపోతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని, అసలు టైం దొరకట్లేదు. ఇంకా ఈరోజు ఈ 2 months నుంచి అయితే ఎవ్రీ సండే ఎక్కడికో అక్కడికి వెళ్ళడం అవుతుంది. మేము పండగ చేసినాం కదా, పండగ చేసినప్పటి నుంచి ఇంకా అన్నీ ఉంటాయి, దానికి సంబంధించినవి అన్నీ క్లియర్ చేసేసుకుంటాము. ఇంకా కంప్లీట్ చేసుకోవాలి కదా మొక్కులన్నీ, అందుకని అన్నీ చేస్తున్నాం. సండే ఒక హాఫ్ దొరుకుతుందో, హాఫ్ ఎక్కడ పోతుందో తెలియట్లేదు, ఎటు అటు వెళ్ళడమే అవుతుంది. ఎప్పుడైతే మేము ఫిలిం సిటీ దాటినాం, అది ఎటు సైడ్ ఉంటుందో కూడా తెలియదు. ఇంకా దగ్గరికి ఇంకొక 20 minutes, హాఫ్ అన్ అవర్ పడుతుందా? హాఫ్ అన్ అవర్ పడుతుందంట. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ బాయ్. ఇగో స్టార్ట్ అయినాం టెంపుల్కి. ఇగో అంతా ఫారెస్టే, పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. నేను కూడా ఎప్పుడు రాలే, ఫస్ట్ టైమే. మా హస్బెండ్ అయితే వచ్చిండు 2-3 సార్లు. ఇగో చాలా బోనం చేస్తారు, తీసుకెళ్తారు అమ్మవారికి. అంటే ఇంకా మాకు గుడి గోపురమే కనిపించలేదు, ఇంకా పెద్ద టెంపుల్ ఉందంట, అది పైకి ఎక్కాలంట. మరి ఎట్లా ఎక్కుతారో ఏమో తెలియదు. ఇంకా చూడండి, నేను కూడా బోనం చూడండి. ఇంకా ముందల మేకని కూడా తీసుకెళ్తారు వాళ్ళు. అంటే ఇక్కడ బలి ఇస్తారు అమ్మవారికి. రోజు నుంచి అడుగుతున్నాం హస్బెండ్ని తీసుకెళ్ళని, ఏదైనా టైం రావాలి. ఈ రోజు ఆ టైం వచ్చింది, అందుకని వచ్చినాము. కాబట్టి మా బాబాయ్ మిస్ అయిపోయాడు, వీడియో కాల్ చేసి మిస్ అయిపోయిన అంటుండు. నేను కూడా మమ్మీ అంటుండు, వాడి ఇష్టం. నేను చెప్పినా కానీ వాడే వినలేదు. ఇప్పుడు వీడియో కాల్ చేసి ఫీల్ అవుతుంది, జోరు రాకపోతున్నాను. కానీ వానికి హోంవర్క్ ఉందంట, రాసుకుంటున్నాను. రాసుకుని 10th class టికెట్ అంట 50 రూపాయలు అంట. 20 కార్కి అయితే 2 wheelerకి అయితే 20, 4 wheelerకి అయితే 50 అంట. అక్కడ వండుతున్నారు అందరు కోణాలు. చాలా మంది ఇవన్నీ ఉన్నాయి. ఏం అడుగుతుందామే? ఇగో టెంపుల్కి మీరు ఇక్కడ స్టే చేస్తారా అని అడుగుతుంది. మేము దర్శనం చేసుకొని వస్తామని చెప్తున్నాం ఆమెకి. ఇక్కడ 20 rupees 2 wheelerకి, 4 wheelerకి ఏమో 50 rupees అంట. వెహికల్ లైన్లో ఉందంట, క్యూ కట్టారు. ఇంకా పైకి వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ మటన్ అన్ని కూస్తున్నారు, చికెన్ కూడా ఉంది. ఇంకా అక్కడ చూడండి, అక్కడ వండుతున్నారు కోణము. అక్కడ అన్ని అమ్ముతున్నారు, కోళ్ళు అన్ని. ఫోన్ పే చేసేదని, క్యాష్ తెలియదు, మర్చిపోయాను. మరి ఏమంటారు వాళ్ళు, క్యాష్ లేదని చెప్పాలి. రిటర్న్లో ఇస్తామండి, పైకి వెళ్ళి వచ్చిన ఫోన్ పే ఎట్లా వెళ్ళేటప్పుడు ఇస్తాం, ఎందుకంటే క్యాష్ తెలియదు. అదే ఫోన్ పే ఎవరైనా చేసి తెచ్చిస్తాం. తను ఒప్పుకున్నాడు, పర్వాలేదు. ఇంకా మామూలు అయితే ఒప్పుకోరు, మరి క్యాష్ తేవడం మర్చిపోయాము మేము. ఇంకో అక్కడ మటన్ కొడుతున్నారు. ఇంకో ఇంతకు అక్కడ వాటర్ ఉన్నాయి చూడండి, గుండంలా ఉన్నట్టు. మరి ఎక్కడ దాకా పెట్టాను తెలియదుగా. ఇక్కడైతే కార్లు అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు, మరి మేము కూడా చేయాలేమో. అందరు ఇక్కడనే చేస్తారు. వచ్చినట్టు దాదాపు టెంపుల్ కూడా, టెంపుల్ కనిపిస్తున్నది కదా, లైట్ కనిపిస్తుంది టెంపుల్, కనిపిస్తుంది టెంపుల్. జనాలు అయితే బాగానే ఉన్నారు. షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ, కానీ చాలా ఫారెస్ట్ లాగా ఉంది. ఇంకో పైకి ఎక్కాలట్టున్నాయి. ఇంకో అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకో అక్కడ ఎక్కాలి. ఇక్కడ పెట్టేస్తున్నాం, పార్కింగ్ ఇక్కడ చేసేస్తున్నాం. ఇగో ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ మెట్లు. కానీ మాలాగా ఎవరు మిస్టేక్ చేయకండి, నేను క్యాష్ ఏమి తీసుకురాలే. స్టెప్స్ ఎక్కుతున్నాము, మర్చిపోయాను నేను. ఏమో ఫోన్పే ఉంది కదా అనుకున్నా, మా వారు నన్ను కంగారు పెట్టేసిండు, అందుకనే నేను మర్చిపోయాను. వేరే బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో ఉండే డబ్బులు, నేను మర్చిపోయాను హ్యాండ్ బ్యాగ్ తేవడం. ఇక ఏముంది, మా హస్బెండ్ దగ్గర ఉంటేమో అనుకున్నాం, తన దగ్గర కూడా లేదు. మాలాగా ఎవరు ఇప్పుడు ఏం క్యాష్ తేయలేదు అసలు, అన్ని ఫోన్పే అయిపోయి అన్ని ఫోన్లో ఉండడం వల్ల అసలు ఎప్పుడు నేను క్యాష్ పెట్టుకోను. ఆయన కూడా ఏమైనా అవసరం ఉంటే ఫోన్పే వేసేసాం. స్టెప్స్ ఎక్కుతున్నాం కదా, అల్పిరి వచ్చేసింది. టెంపుల్కి వచ్చేసినాం ఆల్రెడీ. అబ్బా, టెంపుల్కి వచ్చేసినాం. అన్ని స్టెప్స్ ఉన్నాయి, అంతా ఫారెస్ట్ లాగా ఉంది. ఇగో మా వారు గడిస్తామండి, దండం పెట్టుకోండి. ఇగో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కొండలు. ఇగో మళ్ళీ పైకి టెంపుల్కి ఎక్కాలి. ఇగో
మా ఫ్రెండ్ కనిపించింది ఇక్కడ, అదే అంటా ఉంటే ఎవరా అని చేస్తున్నా నేను. ఎప్పుడు వచ్చిరా మీరు? ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, అంటే మా ఊరే, మా చిన్ననాటి ఫ్రెండ్ అక్కడ ఉంది. ఇగో ఈయన నిలబడ్డాడు. ఏంటి బ్లాక్ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఎంతవరకు? 8th వరకు. నేను 10th వేరే చదివినా. ఇంకో అన్నయ్య వాళ్ళ అన్న, హాయ్ చెప్పన్న. వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు. ఇగో బ్రదరు, గీత వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు. ఇగో మా పిల్ల, మా శ్రీనిధి, మా హస్బెండ్ వచ్చేసినాం. ఇగో టెంపుల్, అంటే అక్కడ అమ్మవారిని చూపించలేదు కానీ చాలా బాగుంది. ఆ తిడతారు ఇప్పుడు, బంద్ చేస్తున్నా.